ఈరోజు కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇటు వాలంటీర్లకు మద్దతుగాను అదేవిధంగా అనేక ఇబ్బందులు పడుతున్న 2 రోజులుగా ఇబ్బందులు పడుతున్న కొంచెం ఫోన్లో మాట్లాడిన వృద్ధులు ఎండలో వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు నడవలేక వాళ్ళు 5 సంవత్సరాలు నిజంగా ఎంత సుఖంగా అంటే బాగా చూసుకునేటువంటి కొడుకులుంటే తల్లిదండ్రులు ఎంత సుఖంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వృద్ధులు అంత సుఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు అసలు మంచంలోంచి కదలకుండానే అన్ని వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలు అందించి ఎంతో వాళ్ళకి మరి అదొక్కటే కాదు, ఏ అవసరం ఉన్నా సరే ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా వారం రోజుల్లోనే ఏర్పాటు చేసి ఇంత గొప్ప సర్వీస్ అందిస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందండి? భారతదేశంలో ప్రక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వ్యవస్థను మేము కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తమిళనాడు కానీ గుజరాత్ కానీ ఇంకా మిగిలిన రాష్ట్రాలు మా మహారాష్ట్ర నుంచి కూడా పరిశీలకులు చూసి వెళ్ళారు. ఇట్లాంటి ఇంత గొప్ప వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో అతను రోజు రోజుకి కూడా ఒక విశ్వరూపంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు, వాళ్ళ మనసుల్లో ఒక పదిలమైన స్థానాన్ని సంపాదిస్తున్నాడనే ఉక్రోషంతో ఈ అడ్డదారి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అతని ముఠ నిజం చెప్పాలంటే ఒక దొంగల ముఠ అండి, దోపిడీ ముఠ. ఇది చేస్తున్నవన్నీ కూడా పిచ్చి పనులు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి పోయారు. చుట్టూ 100 కేసులు ఉన్నాయి. అటు కోర్టులు మేనేజ్ చేస్తారు డబ్బులు ఇచ్చి, అవినీతి సొమ్ముతోనేమో అక్కడ కొంటారు, మళ్ళీ వచ్చే అధికారం కోసం ఇక్కడేమో ఇలాంటి నీచమైన పనులు చేస్తారు. ఏనాడు కూడా ఈ చంద్రబాబు నాయుడికి ప్రజల మీద, అందులో పేద ప్రజలంటే గిట్టదు. అతను పుట్టింది ఒక పేద కుటుంబమే. 2 ఎకరాలకు కూడా దిక్కులేనటువంటి వాడు ఈరోజు 6.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడంటే చెప్తారు కదా, నడమంత్రపు సిరి నగుబాటు చేస్తుందని. ఇంత అడ్డదారి సంపాదించి ఆ డబ్బుతో అడ్డదారిలోని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తనేదో గొప్ప లీడర్ లాగా పెద్ద పోజులు ఇచ్చుకుంటూ అతను పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసుకుంటూ ప్రజల్ని, ప్రజా వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వీళ్ళు సాగించిన అకృత్యాలు, అన్యాయాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే వీళ్ళని దూరం పెడుతూనే వచ్చారు. అయినా సరే మళ్ళా వస్తుంది బీజేపీ, వీళ్ళకేదో అండగా నిలబడుతుంది, మేము ఉన్నాంలే చూసుకుంటాం అన్నట్టుగా. ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఇంత బీజేపీ చేసే ఇది కూడా అసహ్యమేస్తూ ఉందండి. ఎందుకండి బీజేపీ వ్యవహరించే విధానం కూడా ఎంత అసహ్యంగా అనిపిస్తూ ఉందంటే, మొన్ననే మోడీ గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారు? మేము అసలు అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాము, అదే విధానం మా సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం అన్నారు. కానీ తీరా ఆంధ్రప్రదేశ్లో అంతా అవినీతి పరులకే ఇచ్చారు సీట్లంతా కూడా. ఎవరు సుజనా చౌదరి, ఎవరు సీఎం రమేష్, వీళ్ళందరినీ చూస్తే ఎంత అవినీతి పరులు. ఇలాంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి మీరు అవినీతి గురించి మీరు గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తే వినటానికి ఏమైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారండి? ఇంకొక వైపు మీ భాగస్వామ్యంతో పెచ్చురేగిపోయి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ గుండాలు మీరు కంట్రోల్ పెట్టలేరా? ఇదేంటి ఇంత ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ఎందుకు మీరు రద్దు చేస్తారు? ఈ సమయంలో వాళ్ళ సేవల్ని ఎందుకు ఆపు చేస్తారు అని చెప్పి గతంలో కూడా అనేక సార్లు ఈ నిమ్మగడ్డ రమేష్ అనేవాడు ఎంత ధూర్తుడో నాకు తెలుసు. ఎప్పుడు మా పక్కనే ఉండేవాడు. పరమ నీచ నికృష్ట అనే పదానికి అతను ఒక పర్యాయ పదంగా మిగులుతాడు. ఆ నిమ్మగడ్డ కాదోడు క్యాన్సర్ గడ్డ నిజంగా సమాజానికి. ఇలాంటి ఈ క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తులు వీళ్ళు అతి దారుణంగా ఈ విధంగా పేదల బ్రతుకులతో వాళ్ళ ఆటలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలండి. ఎంత గుండెలు మండిపోతూ ఉన్నాయి, నిజంగా ఆవేదన కలుగుతూ ఉంది. ఆ వృద్ధుల బాధలు చూస్తే కళ్ళమ్మటి నీళ్లు, నిజంగా అసలు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, అంత బాధ కలిగింది. నిన్న మొన్న ఎంతమంది, ఈ రోజుకి 8-9 మంది చనిపోయారండి. ఈ దుర్మార్గులు, ఈ పాపపు, ఎందుకంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ శవాలండి. ఈ చంద్రబాబు నాయుడు వీడి కొడుకు ఇద్దరు కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడే శవాలు. వీడు మీటింగ్ పెడితే 10 మంది చచ్చిపోతారు, వీడు నదిలో స్నానం చేస్తే 30 మంది చచ్చిపోతారు, వీడి కొడుకు ప్రారంభం చేస్తే బంధువులు చచ్చిపోతారు. ఇది వీళ్ళకు ఉండేటువంటి ఈ ఐరన్ లెగ్ ఉందే, ఇట్లాంటి ఈ ఐరన్ లెగ్గులు ఈ రాష్ట్రంలో వీళ్ళకు తోడు వీళ్ళ దత్తపుత్రుడు ఒకడు ఆ పవన్ కళ్యాణ్, ఇట్లాంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థని ఎంత చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన, నీతివంతమైన పాలన, అవినీతికి తావు లేకుండా పేద వర్గాలను ఆదుకుంటూ
చరిత్రకు ఎక్కినటువంటి ఎన్ని అవార్డులండి ఆంధ్రప్రదేశ్కి. మనం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ప్రతిదీ కూడా ఒక అవార్డు పొందుతూనే ఉందిగా. నీతి ఆయోగ్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అవార్డులు ప్రకటించిందండి. అట్లాంటి అవార్డులు పొందుతున్నటువంటి రాష్ట్రాన్ని ఆర్బీకేలకి అదేవిధంగా అవార్డులు వచ్చాయి. వాలంటరీ వ్యవస్థ అయితే ప్రపంచ స్థాయిలోనే మెప్పులు పొందింది. విదేశీయులు ఎంతమందో వచ్చి వాలంటరీ వ్యవస్థను పొగిడారు. అలాంటి వ్యవస్థని ఈరోజు వీళ్ళు సమూలంగా నాశనం చేయటానికి పూనుకున్న ఈ దుష్ట దుర్మార్గపు వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకలించేదాకా ప్రజలెవ్వరూ విశ్రమించకూడదు. నా శక్తి ఉన్నంత వరకు నేను ఈ ఎలక్షన్స్లో లాస్ట్ వరకు కూడా నేను ప్రచారం వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తూనే ఉంటాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి ఆంధ్ర రాష్ట్రం. అది సుపరిపాలన, సువ్యవస్థ, అది ఒక ఆదర్శవంతమైనటువంటి విధానం, అది ఒక బ్యాలెన్స్, సొసైటీని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దేశానికి ఆదర్శం. అటువంటి వ్యక్తిని ప్రజలు తప్పకుండా ఎన్నుకుంటారు. అదేదో సినిమాలో మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు వాళ్ళందరినీ, దుష్టగ్రహాలందరినీ కూడా, ఈ దుర్యోధన వీళ్ళందరినీ ఒక మూట కట్టి ఇసిరిపుచ్చుకొని పడేస్తాడు. అదేవిధంగా రేపు ప్రజలు వీళ్ళందరినీ కట్టగట్టి ఇసిరిపుచ్చుకొని హైదరాబాద్కి విసిరైపోతే చూడండి.